ధర్మ సూక్ష్మాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీ ఫణి శర్మ. పాశుపతం. మీ ఇంట్లో పిల్లలకు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సరి అయిన సమయంలో వివాహం కాలేదా, లేదా ఉద్యోగములు రాలేదా, ఇంకా ఏమైనా ఇతర సమస్యల గురించి బాధపడుతున్నారా? దానికి ఒక్కటే చక్కటి పరిష్కారం ఏమిటంటే పాశుపత అభిషేకము లేదా పాశుపత హోమము. పాశుపత హోమంలో పాశుపత అభిషేకంలో అనేక రకాలు ఉన్నాయి. మీకు ఏదైనా ఒక పని కాలేదు అనుకోండి, ఎన్ని సంబంధాలు చూసినా మీ అబ్బాయికి చక్కటి వధువు దొరకట్లేదు, ఎన్నో చూస్తున్నారు, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీరు సరి అయిన సమయంలో, అంటే మీ పిల్లవాడికి ఏ సందర్భంలో ఏ సమయంలో మీరైతే వివాహం చేయదలుచుకున్నారో ఆ సమయంలో వయస్సును ప్రాధాన్యత పెట్టుకొని, ఈ మధ్య చాలా చూస్తున్నాము, వివాహం చేసే వయస్సుకు ఇంకా కెరియర్లో డెవలప్మెంట్ కాలేదు, ఇంకా కెరీర్ కావాలి సంపాదించాలి అనే ఇటువంటి ఒక ఆలోచనలో వివాహ వయస్సును మర్చిపోతున్నారు చాలామంది. కొన్ని సందర్భాల్లో దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఏది ఏ సమయంలో వివాహం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ సమయంలో వివాహం జరగాలనో ఆ సమయంలో జరిగినట్టయితేనే ఆ తర్వాత వాళ్ళు పెద్దతనానికి రాబోయే తరం వాళ్ళకు చేతికి అందిస్తారు. కాబట్టి ఎవరు కూడా, ప్రతి ఒక్కరూ మీ పిల్లల యొక్క వివాహ విషయాల్లో అశ్రద్ధ చేయకండి. ఏ సమయంలో వివాహం చేయాలనో ఆ వివాహంలో కెరీర్లో డెవలప్మెంట్ ఉన్నా లేకపోయినా కొంత స్వల్పమాత్రంగా అయినా కూడా ముందు వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకా డెవలప్మెంట్ కాలేదు, మా అబ్బాయికి 15 లక్షల ప్యాకేజీ ఉంది, 25 లక్షల ప్యాకేజీ వచ్చిన తర్వాత చేస్తాము అనేటువంటి ఒక భావన మనసులోంచి తీసేసుకోండి. ఏ సమయంలో చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం ఆ సమయంలో చేయాలి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక ఏజ్ గ్రూప్ నిర్ణయిస్తే ఆ ఏజ్లోనే నువ్వు చదువుకోవాల్సి ఉంటుంది. అంతేకాని నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, 25 ఏళ్లకు నేను 7th క్లాస్ ఎగ్జామ్ రాస్తానంటే ఒప్పుకోరు కదా. కాబట్టి ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేయాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎన్ని వివాహ సంబంధాలు చూస్తున్నా కూడా కావట్లేదా, దాని ఒకటే చివరి పరిష్కారం, అదే పాశుపతము. అబ్బాయికైతే కన్యా పాశుపతం అంటాం, అబ్బాయికైతే వర పాశుపతం అంటాం. ప్రతి ఒక్క పాశుపతానికి ఒక మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని తీసుకొని, మీకు రుణబాధలు ఉన్నాయా, దానికి ఒక పాశుపతం ఉంటుంది. ఆరోగ్యం బాగలేదా, ఆరోగ్య పాశుపతం ఉంటుంది. సంతానం లేదా, సంతానం ఒక పాశుపతం ఉంటుంది. ఆ మంత్రాలు ఉంటాయి, మూల మంత్రాలు. దాన్ని పరమేశ్వరుడి యొక్క రుద్రము అనేది ఉంటుంది. రుద్రంలో 169 అనువకాలు ఉంటాయి. ఆ అనువాకాలతో ఈ యొక్క మూలమంత్రాన్ని సంపూర్ణీకరణం చేసి ఆ పరమేశ్వరుడికి పాశుపత అభిషేకం చేసుకున్నట్టయితే సత్వరమే న్యాయబద్ధమైనటువంటి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క కృప వలన త్వరగా సిద్ధిస్తాయి అనేది ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతివారు కూడా ఈ యొక్క పాశుపత అభిషేకాలను, పాశుపత హోమాలను మీ యొక్క సందర్భాన్ని బట్టి మీరు చేయగలిగినటువంటి యొక్క బ్రాహ్మణోత్తముల ద్వారా మీ పిల్లవాడి యొక్క అమ్మాయి యొక్క జాతకాలను పరిశీలన చేసుకొని, నవగ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి పరిశీలన చేసుకొని, వాటితో పాటుగా పాశుపత హోమం కానీ పాశుపత అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే సత్వర ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. పరమేశ్వర నాకు ప్రాప్తస్తు. నేను ఇచ్చిన ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా నా యొక్క ఛానల్ను ప్రమోట్ చేయండి. ధర్మ సూక్ష్మాలు యూట్యూబ్ ఛానల్. మీ ఫణి శర్మ. శుభం భూయాత్.